హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు బుక్ టాక్స్. మనలో చాలా మంది లైఫ్లో ఒక ఇన్విజిబుల్ ప్రెజర్తో బ్రతుకుతున్నాం. పాస్ట్ ప్రెషర్, ఫ్యూచర్ ప్రెషర్స్, కంపారిజన్స్, పీపుల్స్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఫియర్. అండ్ వరస్ట్ పార్ట్ ఏంటంటే చాలాసార్లు మనకి ఎగ్జాక్ట్గా ప్రాబ్లం ఏంటనేది మనకి క్లారిటీ కూడా ఉండదు. కానీ లోపల ఏదో హెవీనెస్ ఉంటుంది, ఏదో మిస్సింగ్ ఫీలింగ్ ఉంటుంది. అందరితో కలిసి నవ్వుతాం కానీ లోన్లీగా ఫీల్ అవుతాం. కొన్నిసార్లు కొన్ని డెసిషన్స్ మన గురించి తీసుకుంటున్నామో లేక వేరే వాళ్ళ అప్రూవల్ గురించి తీసుకుంటున్నామో క్లారిటీ కూడా ఉండదు. హానెస్ట్లీ నేను ఈ బుక్ చదవక ముందు లైఫ్ అంతా కాంప్లికేటెడ్ ఏమో అనిపించేది. మనం ఇలా ఉండడానికి మన పాస్టే రీజన్ అని, ఫియర్స్ అనేవి పర్మనెంట్ అని, మన ఇమోషన్స్ మన కంట్రోల్లో ఉండవని, ఇవన్నీ అబ్సల్యూట్ ట్రూత్స్ అని నమ్మేవాడిని. ఈ బుక్ నా థింకింగ్ ని డిస్టర్బ్ చేసింది, నా బిలీఫ్స్ ని క్వశ్చన్ చేసింది. అండ్ దట్ ఈస్ వై దిస్ బుక్ స్టేడ్ విత్ మీ. కొన్ని బుక్స్ మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తాయి, కొన్ని బుక్స్ మనకి మోటివేట్ చేస్తాయి, కానీ వెరీ ఫ్యూ బుక్స్ మనల్ని మనం చూసుకునే విధానాన్ని మారుస్తాయి. అండ్ వన్ సచ్ బుక్ ఫర్ మీ ఈస్ ద కరేజ్ టు బి డిస్లైక్డ్. ఈ వీడియోలో బుక్ సమరీ కన్నా ఈ బుక్ నన్ను పర్సనల్ గా షేక్ చేసిన ఐడియాస్ మాట్లాడుకుందాం. యాక్చువల్లీ ఈ బుక్ స్టోరీలో ఒక యూత్ ఉంటాడు. లైఫ్ లో డిస్సాటిస్ఫాక్షన్ అండ్ కన్ఫ్యూజన్ తో ఉంటాడు. ఫియర్, ఫెయిల్యూర్స్, యాంగ్జైటీ, కంపారిజన్స్, ఇలా చాలా వాటితో సఫర్ అవుతూ ఉంటాడు. స్లోలీ తనకి లైఫ్ చాలా కాంప్లికేటెడ్ గా అనిపిస్తుంది. అప్పుడు తన ఒక ఫిలాసఫర్ ని కలుస్తాడు. వాళ్ళిద్దరూ కలిసి 5 డిఫరెంట్ నైట్స్ లైఫ్ గురించి డీప్ కాన్వర్సేషన్స్ చేస్తారు. ఆ ఫిలాసఫర్ తనకి మోటివేషన్ ఇవ్వడు. ఇన్స్టెడ్ తన లైఫ్ లో నిజమని నమ్మిన చాలా విషయాల్ని క్వశ్చన్ చేస్తాడు. పాస్ట్, ట్రామా, యాంగర్, హ్యాపీనెస్ అన్నిటి గురించి కంప్లీట్లీ డిఫరెంట్ పర్స్పెక్టివ్ చూపిస్తాడు. అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఈ బుక్ ఆల్ఫర్డ్ యాడ్లర్ అనే సైకాలజిస్ట్ తాలూకా ఫిలాసఫీ మీద బేస్ చేసి రాయబడింది. ఆయన గురించి మనందరికీ చాలా తక్కువే తెలుసు. ఆయన ఐడియాస్ చాలా సింపుల్ గా ఉంటాయి, కానీ డీప్ గా ఆలోచిస్తే లైఫ్ ని చూసే విధానాన్ని మారుస్తాయి. అండ్ కన్ఫ్యూజన్ తో స్టార్ట్ అయిన ఆ యూత్ అండ్ ఫిలాసఫర్ మధ్యన కాన్వర్సేషన్స్ కంప్లీట్లీ డిఫరెంట్ పర్స్పెక్టివ్ కి రీచ్ అవుతాయి. అండ్ హానెస్ట్లీ ఆ యూత్ అబ్బాయిలో మనలో చాలా మందిలో మనల్ని మనం చూసుకోవచ్చు. ఫిలాసఫర్ చెప్పిన కొన్ని పాయింట్స్ యాక్సెప్ట్ చేయడానికి కష్టం అనిపించింది, కానీ కొంచెం డీప్ గా ఆలోచిస్తే ఆ పాయింట్స్ లో ఉన్న ఫ్రీడమ్ అర్థం అవడం స్టార్ట్ అయింది. అండ్ అలాంటి ఫస్ట్ షాకింగ్ ఐడియా ఏంటంటే అవర్ పాస్ట్ డస్ నాట్ డిఫైన్ అవర్ ప్రెసెంట్ ఆర్ ద ఫ్యూచర్. ఇది వినగానే కొంచెం ఆలోచనలో పడ్డా. ఎందుకంటే మన పాస్ట్ వల్లే కదా మనం ఈ రోజు ఇలా ఉన్నాం. మన లైఫ్స్ లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి, ఎయిదర్ గుడ్ ఆర్ బ్యాడ్. ఈ బ్యాడ్ ఆర్ పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ నే ట్రామా అని అంటాం. కానీ యాడ్లర్ డిఫరెంట్ గా చెప్తాడు. మన పెయిన్ ఫేక్ అని చెప్పట్లేదు, అలా అని పాస్ట్ ఇంపార్టెంట్ కాదు అని కూడా చెప్పట్లేదు. కానీ మన లైఫ్ లో ఏం జరిగినా కూడా వాటికి మీనింగ్ ఇచ్చే పవర్ మాత్రం మన చేతిలోనే ఉంది కదా. అండ్ ఆ ఒక్క పాయింట్ మన లైఫ్ లో ఏ సిచ్యువేషన్ అయినా మార్చగలదు అనిపిస్తుంది. కొన్నిసార్లు ఇద్దరు సేమ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నప్పుడు ఒకళ్ళు బ్రేక్ అవుతారు, మరొకరు స్ట్రాంగర్ అవుతారు. డిఫరెన్స్ సిచ్యువేషన్ లో కాదు, దాన్ని వాళ్ళిద్దరూ ఎలా చూస్తారో దాంట్లోనే ఉంటుంది. అండ్ ఆ ఒక్క పాయింట్ నన్ను చాలా ఆలోచించేలా చేసింది. బికాస్ ఇఫ్ ప్రెసెంట్ మూమెంట్ మన చేతుల్లోనే ఉంటే దెన్ మన పాస్ట్ మన ఫ్యూచర్ ని కంప్లీట్లీ డిసైడ్ చేయదు. అందుకే యాడ్లర్ అంటారు, మన పాస్ట్ ని మనం ఒక ఎక్స్క్యూజ్ లాగా యూజ్ చేయకూడదని. అది వినటానికి చాలా అన్కంఫర్టబుల్ గా అనిపించింది, కానీ అదే టైంలో చాలా లిబరేటింగ్ గా కూడా అనిపించింది. ఎందుకంటే మనం అనుకున్నంత హెల్ప్లెస్ కాకపోవచ్చు. అండ్ నెక్స్ట్ యాడ్లర్ ఇంకొక షాకింగ్ పాయింట్ చెప్తాడు. అండ్ ప్రొబబ్లీ ఈ బుక్ లో మోస్ట్ అన్కంఫర్టబుల్ పాయింట్ అదే. కొన్నిసార్లు మన అన్హ్యాపీనెస్ ని మనమే చూస్ చేసుకుంటాం. ఇది వినగానే నేను అస్సలు యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే ఎవరైనా అన్హ్యాపీగా ఉండడానికి ఎందుకు కోరుకుంటారు? కానీ యాడ్లర్ పాయింట్ ఏంటంటే మనం చాలా సార్లు హ్యాపీనెస్ కి కాదు, చేంజ్ కి భయపడతాం. ఎందుకంటే చేంజ్ అంటే అన్సర్టైనిటీ, న్యూ పీపుల్, న్యూ ఫెయిల్యూర్స్, న్యూ రెస్పాన్సిబిలిటీస్, ఇవన్నీ స్కేరీగా అనిపిస్తాయి. అండ్ అలాంటప్పుడు పెయిన్ఫుల్ అయినా కూడా ప్రెసెంట్ లైఫే బెటర్ అనిపిస్తుంది. అండ్ స్లోలీ మనం ఇలా అనుకోవడం స్టార్ట్ చేస్తాం, నేను మారలేను, నా లైఫ్ ఇంతే, నేను ఇలానే ఉంటాను. ఇక్కడే ఫస్ట్ పాయింట్ కనెక్ట్ అవుతుంది. మన పాస్ట్ ని మనం పర్మనెంట్ స్టోరీ లాగా హోల్డ్ చేసుకుంటే చేంజ్ ఇంపాసిబుల్ అనిపిస్తుంది. అందుకే యాడ్లర్ అంటాడు, మన అన్హ్యాపీనెస్ లో కూడా మన చాయిస్ ఉంటుందని. ఇది వినటానికి అన్కంఫర్టబుల్ గా ఉన్న కొంచెం లిబరేటింగ్ గా కూడా ఉంటుంది.
బికాస్ ఇఫ్ అన్హ్యాపీనెస్ ఈజ్ నాట్ కంప్లీట్లీ ఫోర్స్డ్ ఆన్ మీ, దెన్ మేబీ హ్యాపీనెస్ కూడా పాసిబులే కదా. మన పాస్ట్, మన అన్హ్యాపీనెస్ ఈ రెండు మనల్ని కంప్లీట్లీ కంట్రోల్ చెయ్యవు అని అంటే మన ఇమోషన్స్ అయినా అన్కంట్రోలబుల్, ఎస్పెషలీ యాంగర్. ఎందుకంటే మనందరం ఇలానే అనుకుంటాం కదా, కోపం వచ్చింది కాబట్టి ఇలా బిహేవ్ చేశా, ఎమోషన్స్ కంట్రోల్లో లేదు. యాడ్లర్ ఇక్కడే ఒక షాకింగ్ పాయింట్ చెప్తాడు. చాలాసార్లు యాంగర్ అన్కంట్రోలబుల్ ఎమోషన్ కాదు, అది మనం మన గోల్ని అచీవ్ చేయడానికి యూజ్ చేసుకునే టూల్. అది వినగానే నేను కంప్లీట్లీ డినై చేశాను. ఎందుకంటే మనం ఎమోషన్స్ అనేవి ఆటోమేటిక్గా వస్తాయని నమ్ముతాం కదా. ఎవరైనా మన మాట వినకపోయినా, హర్ట్ చేసినా ఆటోమేటిక్గా యాంగర్ వస్తుంది అనుకుంటాం. కానీ యాడ్లర్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాడు. ఒక రోజు ఒక మదర్ వాళ్ళ చైల్డ్తో ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటుంది. సడన్ గా ఫోన్ కాల్ వస్తుంది. ఒక ఇంపార్టెంట్ పర్సన్ కాల్ చేశారు. వెంటనే వాయిస్ టోన్ మారిపోతుంది, కామ్ గా మాట్లాడుతుంది. మళ్ళీ ఫోన్ పెట్టిన వెంటనే అదే సేమ్ యాంగర్. ఇక్కడ యాడ్లర్ క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ యాంగర్ ఈస్ ట్రూలీ అన్కంట్రోలబుల్, సెకండ్స్ లో ఎలా కంట్రోల్ అయ్యింది? అండ్ హానెస్ట్లీ ఆ పాయింట్ వినగానే నాకు షాకింగ్ గా అనిపించింది. ఎందుకంటే యాడ్లర్ చెప్పింది ఏంటంటే, చాలా సార్లు మనం యాంగర్ మన పాయింట్ అవ్వటానికి కోసం, కంట్రోల్ కోసం యూజ్ చేస్తామని. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే యాంగర్ మనల్ని యూజ్ చేయట్లేదు, మనమే యాంగర్ ని యూజ్ చేస్తున్నాం. అండ్ హానెస్ట్లీ ఈ పాయింట్ కొంచెం అన్కంఫర్టబుల్, ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ మళ్ళీ మన మీదకి వస్తుంది. కానీ అదే టైంలో లిబరేటింగ్ కూడా, ఎందుకంటే మన ఇమోషన్స్ కంప్లీట్లీ అన్కంట్రోలబుల్ కాకపోతే దెన్ మేబీ మన రియాక్షన్స్ ని మనం మార్చుకోవచ్చు మాట. అండ్ ఇక్కడ నుంచి యాడ్లర్ మనల్ని ఇంకొక డీప్ పాయింట్ కి తీసుకెళ్తాడు. మన పాస్ట్, మన అన్హ్యాపీనెస్, మన ఇమోషన్స్ ఇవన్నీ మనల్ని కంప్లీట్లీ కంట్రోల్ చెయ్యవు అని అంటే మరి మనం ఎందుకు ఫియర్, యాంగ్జైటీ, ఓవర్ థింకింగ్ లో బ్రతుకుతున్నాం? యాడ్లర్ ఆన్సర్ చాలా సింపుల్. బికాజ్ మనం మన లైఫ్ కన్నా అదర్ ఒపీనియన్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. మన చాలా డెసిజన్స్ పీపుల్ ఏమనుకుంటారు, సొసైటీ ఎలా చూస్తుంది అని బేస్ మీదే తీసుకుంటాం. అండ్ ఇక్కడే యాడ్లర్ ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ చెప్తాడు, టాస్క్ సెపరేషన్. సింపుల్ గా చెప్పాలంటే ఈ ప్రాబ్లం ఎవరి రెస్పాన్సిబిలిటీ అని తెలుసుకోవటం. సపోజ్ మనం హానెస్ట్ గా మాట్లాడామనుకోండి, కొంతమంది లైక్ చేయొచ్చు, డిస్లైక్ చేయొచ్చు, మిస్అండర్స్టాండ్ కూడా చేసుకోవచ్చు. కానీ యాడ్లర్ ఏం చెప్తాడంటే, వాళ్ళు నిన్ను ఎలా జడ్జ్ చేస్తారనేది అది వాళ్ళ టాస్క్, నీ టాస్క్ కాదు. ఈ లైన్ సింపుల్ గా అనిపించిన డీప్ గా ఆలోచిస్తే చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే మనం చాలా సార్లు అందరినీ సాటిస్ఫై చేయడానికి ట్రై చేస్తాం. అండ్ ఇక్కడే యాడ్లర్ బుక్ లో అన్నిటికల్లా మోస్ట్ పవర్ఫుల్ లైన్ చెప్తాడు, ఫ్రీడమ్ ఈజ్ బీయింగ్ డిస్లైక్డ్ బై అదర్ పీపుల్. మీనింగ్ మనం నిజంగానే మన వాల్యూస్ ప్రకారం బ్రతికినా కూడా కొంతమంది డిస్లైక్ చేస్తారు. అండ్ ఆథర్ చెప్పింది ఏంటంటే అది కంప్లీట్లీ నార్మల్. అండ్ హానెస్ట్లీ ఈ పాయింట్ తర్వాత నాకు ఒక ఇంపార్టెంట్ రియలైజేషన్ వచ్చింది. మన లైఫ్ మొత్తం పీపుల్ అప్రూవల్ కోసం, ఫ్యూచర్ గురించి టెన్షన్తో, ఫియర్తో బ్రతుకుతూ మన యాక్చువల్ ప్రెసెంట్ మూమెంట్ ని మిస్ అయిపోతున్నామేమో. అండ్ అక్కడే యాడ్లర్ ఒక బ్యూటిఫుల్ పాయింట్ చెప్తాడు, లైఫ్ ఈజ్ నాట్ సమ్ డే, లైఫ్ ఈజ్ నవ్ ఇట్ సెల్ఫ్. ఈ లైన్ చాలా సింపుల్ గా అనిపించినా కూడా చాలా పవర్ఫుల్. ఎందుకంటే మనలో చాలా మంది జాబ్ వచ్చాక హ్యాపీగా ఉంటా, మనీ వచ్చాక ఎంజాయ్ చేస్తా, ప్రాబ్లమ్స్ అయిపోయాక పీస్ఫుల్ గా ఉంటుంది లైఫ్. ఆల్మోస్ట్ లైఫ్ మొత్తం ఫ్యూచర్ గురించి ప్రిపేర్ అవుతూనే ఉంటాం. కానీ యాడ్లర్ అంటాడు, లైఫ్ అనేది ప్రిపరేషన్ కాదు, అది ఇప్పుడే జరుగుతుంది. అండ్ ఫ్రాంక్లీ ఈ పాయింట్ నన్ను చాలా డీప్ గా టచ్ చేసింది. ఎందుకంటే మనలో చాలా మంది మన ఫ్యూచర్ గురించి మన ప్రెసెంట్ ని సాక్రిఫైస్ చేస్తాం. స్టూడెంట్ లైఫ్ లో ఎగ్జామ్ అయిపోయాక హ్యాపీగా ఉంటా, జాబ్ వచ్చాక ఇంకా సెటిల్ అయ్యాక ఎంజాయ్ చేస్తా, ఇలా హ్యాపీనెస్ ఎప్పుడు ముందుకి మూవ్ అవుతూనే ఉంటుంది. యాడ్లర్ లైఫ్ ని డాన్స్ తో కంపేర్ చేస్తాడు. ఎందుకంటే డాన్స్ చేసేటప్పుడు ఎలా అయితే మనం ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేస్తూ ఉంటామో అలానే లైఫ్ కూడా మనం రీచ్ అయ్యే డెస్టినేషన్ కన్నా ఇప్పుడు ఎలా బ్రతుకుతున్నాం అనేది ఇంపార్టెంట్. పాయింట్ తర్వాత ఈ ఎంటైర్ బుక్ లో ఉన్న కోర్ మెసేజ్ నాకు అర్థం అవడం స్టార్ట్ అయ్యింది. ఈ ఎంటైర్ బుక్ తాలూకా కోర్ మెసేజ్ యాడ్లర్ ఒక్క వర్డ్ లో సింపుల్ గా చెప్పారు, అదే ఫ్రీడమ్. పాస్ట్ నుంచి ఫ్రీడమ్, పీపుల్ ఒపీనియన్స్ నుంచి ఫ్రీడమ్, ఫియర్ నుంచి ఫ్రీడమ్. హానెస్ట్లీ ఈ బుక్ నాకు మోటివేషన్ అయితే ఇవ్వలేదు, లైఫ్ ని ఇంకొక యాంగిల్ నుంచి ఎలా చూడటం అనేది నేర్పించింది. కొన్ని అన్కంఫర్టబుల్ క్వశ్చన్స్ అడిగింది, కానీ అదే క్వశ్చన్స్ లో క్లారిటీ ఉంది. అండ్ మేబీ అందుకే ఈ బుక్ చాలా మందికి కనెక్ట్ అవుతుంది అనిపిస్తుంది. బికాస్ మనలో చాలా మంది అవుట్ సైడ్ నార్మల్ గా ఉన్నా కూడా ఇన్సైడ్ మాత్రం
కన్ఫ్యూజన్, ఫియర్, ఓవర్ థింకింగ్ తో బాధపడుతూ ఉంటాం. అండ్ ఈ బుక్ ఒక సింపుల్ థింగ్ ని గుర్తు చేసింది. మేబీ లైఫ్ అంత కాంప్లికేటెడ్ కాదు, మేబీ మనమే లైఫ్ ని కాంప్లికేటెడ్ చేస్తున్నాం. అండ్ అదే ఈ బుక్ నాకు ఇచ్చిన బిగ్గెస్ట్ ఫీలింగ్. నాట్ మోటివేషన్ బట్ ఫ్రీడమ్. దిస్ ఈజ్ తెలుగు బుక్ టాక్స్ సైనింగ్ ఆఫ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ హ్యాపీ రీడింగ్.